హలో! హాయ్ అందరికీ. నిన్న ఈవినింగ్ అయితే నేను స్నాక్స్‌లోకి ఇక్కడ పావు బజ్జీ చేశాను. ఎలా చేశానో ఈ వీడియోలో ప్రాసెస్ ఉంది చూడండి. నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ వెజిటబుల్స్ అయితే నేను కొద్దిగా క్యాలీఫ్లవర్, 2 పొటాటోస్, 2 క్యారెట్, ఇక్కడ 2 టమాటోస్ అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని ముందుగా అయితే బటర్ వేసుకొని, ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా నీట్‌గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు యాడ్ చేసుకొని, ఇందాక పట్టుకున్న టమాటోస్ ఉంది కదా సో మిక్సీలో ఆ పేస్ట్ దాంట్లో వేసుకొని ఇప్పుడు బాగా నీట్‌గా కలుపుకున్న తర్వాత ఆ టమాటో మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని, తగినంత ధనియాల పొడి, తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నీట్‌గా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనము దానిలోకి తగినంతగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది మెత్తగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్‌గా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బన్స్ ఉంటాయి కదా సో బన్స్‌ని అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి బటర్ వేసుకొని మనమైతే ఫ్రైలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనము ఇందాక కర్రీ చేసుకున్నాం కదా సో పావు బజ్జీకి ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసుకొని కొద్దిసేపు మనం దాంట్లో ఉడికించుకున్న తర్వాత లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా యమ్మీగా టేస్టీగా పావు బజ్జీ అయితే ట్రై చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇలా ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని పక్కన కొద్దిగా ఆనియన్స్, లెమన్ పెట్టుకొని ఇప్పుడు బన్స్ ఇలా పెట్టుకొని కర్రీ అయితే ఇలా బన్స్ తీసుకొని దాంట్లో పెట్టుకొని లెమన్ వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్ పెట్టుకుంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. నేను చేసిన ఈ పావు బజ్జీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.